తెలంగాణలో రోజు రోజుకు లోక్సభ ఎన్నికల వేడి పెరిగిపోతుంది. ప్రధాన పార్టీలన్నీ గెలుపే లక్ష్యంగా అడుగులు వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎంపీ బండి సంజయ్ విజయ సంకల్ప యాత్రను చేపట్టనున్నారు. ఈ నెల 10వ తేదీన కొండగట్టు వద్ద పూజ చేసి మేడిపల్లి నుంచి యాత్ర ప్రారంభించనున్నారు. కరీంనగర్ ఎంపీ నియోజకవర్గం పరిధిలో జరగనున్న ఈ యాత్ర లోక్సభ ఎన్నికల వరకు కొనసాగనుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లిలో ముగియనుంది. తెలంగాణలో రోజు రోజుకు లోక్సభ ఎన్నికల వేడి పెరిగిపోతుంది. ప్రధాన పార్టీలన్నీ గెలుపే లక్ష్యంగా అడుగులు వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎంపీ బండి సంజయ్ విజయ సంకల్ప యాత్రను చేపట్టనున్నారు. ఈ నెల 10వ తేదీన కొండగట్టు వద్ద పూజలు చేసి మేడిపల్లి నుంచి యాత్ర ప్రారంభించనున్నారు. కరీంనగర్ ఎంపీ నియోజకవర్గం పరిధిలో జరగనున్న ఈ యాత్ర లోక్సభ ఎన్నికల వరకు కొనసాగనుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లిలోనూ ముగియనుంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఫణిరాజ్ అందిస్తారు. ఫణిరాజ్, సుజాత, గతంలో బండి సంజయ్ చేసినటువంటి పాదయాత్ర ఏదైతే ఉందో దానికి పెద్ద ఎత్తున స్పందన లభించింది. ఇటువంటి పరిస్థితుల్లో మరోసారి పాదయాత్రకు సిద్ధమయ్యారు. ఇప్పటికీ రూట్ మ్యాప్ కన్ఫర్మ్ కానప్పటికీ కూడా కరీంనగర్ లో ప్రస్తుతం ఉన్నటువంటి ఎంపీ స్థానానికి ఉన్నటువంటి పోటీ నేపథ్యంలో ఈ రూట్ మ్యాప్ ని సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. గత కొంతకాలంగా బండి సంజయ్ ఇక్కడే ఉంటున్నారు. ఎమ్మెల్యే స్థానానికి పోటీ చేసి ఓడిపోయినప్పటికీ కూడా ఎంపీ స్థానానికి తిరిగి టికెట్ కి కన్ఫర్మ్ లభించడంతో కేంద్ర పెద్దల నుండి కూడా ఆశీస్సులు ఉండడంతో తను పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి ఏర్పాటు చేస్తున్నారు. అటు రామాలయం నిర్మాణ తర్వాత ఏ రకంగానైతే ఇక్కడ ప్రజల్ని అనేక రకాల కార్యక్రమాల్లో యాక్టివ్ చేశారో తర్వాత మళ్ళీ ప్రచారానికి సంబంధించి తిరిగి గ్రామాన్ని కనెక్ట్ అయ్యే విధంగా ఈ రకంగా ప్లాన్ చేయడం జరిగింది. మొత్తానికి కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ప్రతి గ్రామాన్ని దాదాపుగా టచ్ చేస్తూ రామాలయం నిర్మాణానికి సంబంధించి ఈ ప్రోగ్రామ్ ప్లాన్ చేయడం జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో మరోసారి పాదయాత్ర ద్వారా ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గాన్ని టచ్ చేస్తూ మరోసారి ప్రజల ముందుకు రావాలని బండి సంజయ్ ప్లాన్ చేస్తున్నారుగా తెలుస్తోంది. సుజాత. రైట్, థ్యాంక్ యూ ఫణిరాజ్.